మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న కాల్పుల విరమణపై ఇండియన్ నెటిజన్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. భారత్ తిరిగి యుద్ధం ప్రారంభించాలని సోషల్ మీడియా వేదికగా కేంద్రాన్ని కోరుతున్నారు. దీనికి సంబంధించి పోస్టులు పెడుతున్నారు. ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి చర్చలు జరగకుండానే కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించాలని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైట్ బ్యాక్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ పిక్చర్ ట్రెండ్ అవుతుంది. భారత ఆర్మీ చాలా బలంగా ఉందని, పాక్ లో ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు ఎవరికీ తలొగ్గదంటున్నారు. ఈ విషయంలో భారతీయులందరిది ఒకే అభిప్రాయం అంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అటు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు సంబంధించి అటు ప్రజల నుంచి, భారత పౌరుల నుంచి సంబంధించి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వి వాంట్ టు ఫైట్ బ్యాక్ అంటూ కూడా అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. మొత్తంగా చూసుకుంటే నిన్న భారత్ పాకిస్తాన్ మధ్య నిన్నటి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి. సో ఈ నేపథ్యంలో అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకొని రెండు దేశాల మధ్య సమన్వయం కుదిరిస్తూ కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించారు. అయితే దీనిపైన భారత్ సంబంధించి ఒక వర్గం కావచ్చు, భారత్ లో కొంతమంది జనం కావచ్చు, సాధారణ ప్రజల నుంచి అంత సెలబ్రిటీల వరకు పాకిస్తాన్ పై మనము మరికొద్ది రోజులు యుద్ధం కొనసాగిస్తే బాగుండేది. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద చర్యలతో చాలా మంది వందలాది మంది అమాయకులు, భారతదేశ ప్రజలు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవడం లేదు. గత వారం రోజులుగా పాకిస్తాన్ నుంచి అనేక మార్లు భారత్ పై ఎదురుదాడికి దిగింది, డ్రోన్లతో దాడికి దిగింది, క్షిపణులతో దాడి దిగింది. ఇలాంటి సందర్భంలో మనం పాకిస్తాన్ విషయంలో కొంత ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందం కావచ్చు, లేకుంటే భారత్ సంబంధించి పాకిస్తాన్ పై అటాక్ చేసే విషయంలో వెనుకడుగు వేయడం పట్ల కొంత జనాల నుంచి వ్యతిరేకత అనేది కావచ్చు, లేకుంటే కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తంగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫైట్ బ్యాక్ ఇండియా అని చెప్పేసి పాకిస్తాన్ పై యుద్ధం చేయాల్సిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. దీనిపై ఫైట్ బ్యాక్ ఇండియా అని చెప్పి హ్యాష్ ట్యాగ్ తో మొత్తం ట్రెండింగ్ లో ఉంది సోషల్ మీడియాలో. సో ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్ గా ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్తాన్ సంబంధించి భారత్ వెనుకడుగు వేయడం కరెక్ట్ కాదు అనే ఒక భావన ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే ఆ పాకిస్తాన్ ఆలోచన మారదు, బుద్ధి మారదు. ఎందుకంటే దశాబ్దాల కాలంగా కూడా తీవ్రవాదులను పెంచి పోషించి భారత్ లో తీవ్ర అలజడి రేపుతా ఉంది. అనేకమైన బాంబు దాడులతో అమాయక ప్రజలను, వందలాది మంది అమాయక ప్రజలను ప్రాణాలను బలి తీసుకున్నటువంటి పాకిస్తాన్ దాని తీవ్రవాద సంస్థలకు సరైన బుద్ధి చెప్పే తరుణంలో ఒక్కసారిగా వెనుకడుగు వేయడం కరెక్ట్ కాదనే ఒక భావన ప్రజలను నెలకొంది. సో మోడీ ఇప్పుడు అంతు తెలిసేంత వరకు ఊరుకోడు అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఏదైనా మోడీ టార్గెట్ ఫిక్స్ చేస్తే దాన్ని అంతు తెలిసేదాకా ఊరుకోడు అనే ఒక భావన ఉండేది. సో దానికి విరుద్ధంగా నిన్న మోడీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కాల్పులకు పాకిస్తాన్ విషయంలో వెనుకడుగు వేయడానికి మాత్రం కొంతమంది జనాలు జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారు. దాని ప్రభావమే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ఫైట్ బ్యాక్ ఇండియా అని చెప్పేసి నడుస్తా ఉంది. సో ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం రెండు దేశాలు ఒప్పుకున్నా పాకిస్తాన్ మాత్రం తన దుర్బుద్ధిని చూపిందని చెప్పవచ్చు. నిన్న రాత్రిపూట కూడా మరొకసారి ఒక తీవ్రవాదులు కొంత దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో అక్కడి నుంచి కూడా ఫైరింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ ఎప్పటికీ మారదు. సో మంచి అంది వచ్చిన తరుణము ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో పాకిస్తాన్ అంతు తేల్చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి నడుస్తా ఉంది. సో మొత్తంగా మాత్రం పాకిస్తాన్ కి సంబంధించిన విషయాల్లో భారత్ నిన్న తీసుకున్న నిర్ణయం కావచ్చు, అగ్రరాజ్య అమెరికా ఒత్తిడికి తలొక్కి కొంత వెనుకడుగు వేసిందా అని చెప్పేసి చర్చించుకుంటున్నారు. సో మోడీ లాంటి ఒక ప్రపంచంలోనే ఒక మంచి అత్యుత్తమ నాయకుడిగా పేరున్నటువంటి మోడీ, సో దాంట్లో ఏదైనా డిసిషన్ తీసుకుంటే వెనకడుగు వేయడు అని పేరున్నటువంటి మోడీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని కూడా చర్చ ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా, వారం 10 రోజులుగా మోడీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీకి ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, భారతదేశంలో మాత్రం ఒక రియల్ హీరోగా మారాడు. ఎందుకంటే పెహల్గాం దాడి ఘటనకు 26 మంది చనిపోతే వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం మోడీ ఆ తీవ్రవాదులను అడ్చేసి తీవ్రవాద ధ్వంసం చేసి పాకిస్తాన్ సరైన రీతిలో బుద్ధి చెప్పాలనుకున్నారు. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేద్దామని అనుకున్నారు. సో ఇలాంటి తరుణంలో
పాకిస్తాన్ భర్తం పడుతున్నాడు. ఇక పాక్ పని అయిపోయింది. ఇక భవిష్యత్తులో పాక్ కోలుకోదు, భారత్ జోలికి రాదు, భారత్ వైపు చూడదు, కన్నెత్తి చూడదు అనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళీ మొత్తంగా యుద్ధం సంబంధించిన విషయంలో భారత్ వెనుకడుగు వేసింది అనేది మాత్రం కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని విషయంలో ఖచ్చితంగా పాకిస్తాన్ విషయంలో మనం ఇంకా కంటిన్యూ చేయాల్సిందే, అడుగు ముందే వెళ్తున్నటువంటి తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయాల్సిందే, ఆ తీవ్రవాదాన్ని నిర్మించాల్సిందే. అదే సందర్భంలో పాకిస్తాన్ భవిష్యత్తులో భారత్ వైపు చూడకుండా ఈ విధంగా అంది వచ్చిన అవకాశాన్ని మనం ఖచ్చితంగా వాడుకోవాల్సిందే కదా అని చెప్పేసి మెజార్టీ ప్రజల్లో ఎట్లాంటి అభిప్రాయం ఉంది. మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడిన తరుణంలో ఆ బీజేపీకి సంబంధించినటువంటి అంటే సిద్ధాంతపరంగా బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ భావజాలం కావచ్చు, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక రకంగా ఈ యొక్క వెనుకడుగు వేయడం పైన కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇది ఒక రకంగా రాజకీయంగా కూడా పొలిటికల్ గా కూడా మోడీకి కొంత ఎదురు దెబ్బ తగలబోతుందా అనే ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు హీరోగా చూసినటువంటి మోడీ ఒక్కసారిగా ఇలాంటి సంచలనమైన ఎందుకంటే సడన్ డిసిషన్ ఎందుకు తీసుకున్నాడు, ఎందుకు తల ఒగ్గాడు అంటే మోడీ పైన ఎవరైనా ఒత్తిడి ఉందా అనే ఒక చర్చ ఉంది. సొంత పార్టీ బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీవీపీలో కూడా ఇలాంటి చర్చ తీవ్రంగా జరుగుతా ఉంది. ఎందుకు మోడీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఆ పాకిస్తాన్ విషయంలో? ఎందుకంటే అందరూ కూడా భారత్ లో మెజార్టీ ప్రజలు అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో పాటు ఇతరటువంటి సాధారణ ప్రజలు సైతం కూడా ఏంటంటే ఎల్ఓసికి సంబంధించిన ఆ పిఓకేని కూడా పూర్తి స్థాయిలో మనం వశపరుచుకుంటే అయిపోయేది, స్వాధీనపరుచుకుంటే అయిపోయేది, ఇంతకంటే మంచితనం రాదు అని అనుకున్న సమయంలో ఈ యొక్క మొత్తంగా కూడా వెనుకడుగు వేయడం అనేది కొంత తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు పార్టీకి సంబంధించిన పార్టీ పరంగా. ఎందుకంటే కేవలం బీజేపీ కాదు, దాంతో పాటుగా ఇతర పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కూడా ఎందుకు కొంత మనం తొందరపడి ఇట్లా నిర్ణయం తీసుకున్నామా అని చెప్పేసి కూడా ఒక చర్చ లేకపోలేదు. సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇక సోషల్ మీడియాలో నిన్న రాత్రి నుంచి కూడా మొత్తంగా కూడా హ్యాష్ ట్యాగ్ అంటే ఫైట్ బ్యాక్ ఇండియా అనేది ఒకటి పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. సో దీనిపైన మరి కేంద్రం ఏం చేయబోతా ఉంది, మోడీ సర్కార్ ఏం చేయబోతున్నాడు? సో మోడీ సర్కార్ అంటే మన కేవలం తొందరపడి కొన్ని ఆవేశపూరితంగా తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందా, ఇప్పుడు మోడీ చాలా వ్యూహాత్మక అడుగులు వేయబోతున్నాడా? సో కొంత అగ్రరాజ్యం అమెరికా చెప్పినట్టుగా విని 2 అడుగులు వెనుకకేసిన అనుకుంటున్నాం, కానీ మోడీ 2 అడుగులు వెనుకకేశాడు. కానీ ఆ భవిష్యత్తులో వేసే అడుగులు ముందుకు వేసేవి చాలా ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి పాకిస్తాన్ విషయంలో అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ మోడీ మాత్రం ఖచ్చితంగా దీనికి ఏదో వ్యూహాత్మకంగానే ఉండబోతోంది. మోడీ ఖచ్చితంగా ఆ పాకిస్తాన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయడు. సో మోడీ వెనుకడుగు వేయడంలో కూడా చాలా ప్రణాళికలు ఉంటాయి, వ్యూహాత్మకంగానే వెనుకడుగు వేశాడు. సో అంటే ముందస్తులో భవిష్యత్తులో ఆ పాకిస్తాన్ పై విజృంభించడానికి ఇది ఒక అవకాశంగా వాడుకుంటున్నాడు. సో మీరు చెప్పారు అగ్రరాజ్యం అమెరికా ఇతర దేశాలు మీరు చెప్పారు కాబట్టి మేము 2 అడుగులు వెనుక వేసాం, అయినా పాక్ తీరు మారడం లేదు, పాక్ బుద్ధి మారడం లేదు, వక్ర బుద్ధి మారడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్తే వినేది లేదు, ఇక మేము అటాక్ చేయాల్సి మిగిలిపోయిందని చెప్పేసి ఆ అవకాశాన్ని వాడుకోవడానికి మోడీ ఇలా వెనుకడుగు వేశాడా అని చెప్పేసి కూడా కొంత చర్చ లేకపోలేదు. మోడీ తరఫున కూడా అదే చర్చ ఉండొచ్చు మోస్ట్లీ. ఎందుకంటే రేపు 12వ తేదీ కాబట్టి రేపే ఆ పాక్ విషయంలో మన భారత వైఖరి ఏంది, అసలు 2 దేశాల మధ్య ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి, ఆ చర్చల్లో ఫైనల్ గా ఎలాంటి అవుట్కమ్ వస్తుంది, అగ్రరాజ్యం అమెరికా ఏం చెప్పదలుచుకుంది. సో ఎందుకంటే అమెరికా తీసుకున్నటువంటి ఒక మొత్తంగా రాయబారాన్ని నడుస్తుంది కాబట్టి అమెరికా మాటకు పెద్దన్న మాటగా ఒకసారి విశ్వసించి మనం కొంత వెనుకడుగు వేశాము. సో రేపు ఏదైనా ఫైనల్ గా మాత్రం తేడా వస్తే పాక్ విషయంలో భారత్ వైఖరి మాత్రం ఇప్పటిలాగానే ఉంటుంది. ఆపరేషన్ సింధూరు కంటిన్యూ అవుతుంది. అంటే పాకిస్తాన్ భారత్ నుంచి తీవ్ర ఒక ఏంటంటే మన అటాక్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గత వారం రోజులుగా అంటే భారత్ మాత్రం పాకిస్తాన్ సంబంధించినటువంటి అటాక్ ను ఎదుర్కొంది. అదే సందర్భంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఎయిర్ బేస్ లను కావచ్చు, ప్రధాన పట్టణ టార్గెట్ ధ్వంసం చేసింది. సో పాకిస్తాన్ పై ఇంకా సీరియస్ గా దృష్టి పెడితే పాకిస్తాన్ కు భవిష్యత్తు ఉండదు. అదే సందర్భంలో అటు బెలూచిస్తాన్ కావచ్చు, ఇటు పిఓకే కూడా అటు బెలూచిస్తాన్ వాళ్ళు స్వతంత్ర దేశం ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు భారత్ కూడా మరోసారి సీరియస్ గా చూసుకుంటే మాత్రం పిఓకేని కూడా మోడీ నాయకత్వంలో స్వాధీనం చేసుకునే అవకాశాలు లేకపోలేదని కూడా చర్చ ఉంది సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.